హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే అటుకులతో పాయసం చాలా సింపుల్గా ఉంటుంది. పాలు విరిగిపోదు, అలానే చేసిన చాలాసేపటికి కూడా గట్టిపడదు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. అందులోనే 1.5 కప్పు వరకు వాటర్తో బాగా బాయిల్ చేసుకోవాలి. మనకి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. అందులో డస్ట్ ఉంటే కూడా మనం వడకట్టేస్తాం. ఇది పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో జీడిపప్పుని కిస్మిస్ని దోరగా వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే నెయ్యిలో 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. డస్ట్ లేకుండా చూసుకోండి. దీన్ని కూడా మనం దోరగా వేయించుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. 2-3 నిమిషాలకంతా అటుకులు బాగా వేగిపోతుంది. ఇందులో ఇప్పుడు 2 గ్లాసుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. అలానే 1 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని హైలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలో ఎలకల పౌడర్ని లేదా ఎలకల్ని దంచి కూడా వేసుకోవచ్చు. ఇది ఉడుకుతున్నప్పుడే మనం ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా బాగా చల్లారిపోతుంది కదా మనకి బెల్లము. దీన్ని ఇందులో వడకట్టేసుకుంటే చాలా సింపుల్గా చేసుకునే అటుకుల పాయసం రెడీ.